श्रीगुरुभ्यो नमः। हरि ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरं। సర్వం శ్రీ అంబికానుగ్రహకటాక్షవలసిద్ధం. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చవిచూసి ఈ సంవత్సరమైనా సరే నా యొక్క స్థితి మారుతోందా, మారడం లేదా, నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు, ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి, ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది. క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణగా చూద్దాం. పరాభావనామ సంవత్సరంలో ధనుసు రాశి వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దాంతో పాటుగా ఈ సంవత్సరం అంతా కూడా ధనుసు రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం క్షుప్తంగా పరిశీలన చేసుకుంటే, ముందుగా ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యాలు 5, అవమానాలు 6గా ఏర్పడుతున్నాయి. ఈ ధనుసు రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను ఆదాయ పరంగా ఓ మెట్టెక్కుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే ఖచ్చితంగా లభిస్తుంది. పైగా ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి మళ్ళా మీ యొక్క సంస్థల్లో పనిచేయడానికి నమ్మకస్తుగా జాయిన్ అవ్వడం జరుగుతుంది. అతను కూడా మీరు చివరి అవకాశం ఇస్తారు. పైగా ధనుసు రాశి వారి యొక్క ఆలోచన విధానం ఇప్పుడు మారబోతోంది. అది కూడా ఏ విధంగా, శత్రువు కన్నా సరే మనం అవకాశం ఇచ్చే స్థాయిలో మనం ఉండాలి అంటే మన ఆలోచన ధోరణి, మన యొక్క కాలం, అంటే మీరు రోజు జీవించేటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటారు. దాని పరంగానే మీ యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా ఉంటుంది. ఆర్థికంగా ఈ సంవత్సరంలో ప్రథమాంకంలో ధనుసు రాశి వారికి బాగా ఉంటుంది. ద్వితీయాంకంలో కొంచెం తగ్గుముఖం పెట్టినా కూడా మనోసంకల్పంతో మీరు నిలబడతారు. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అనుకున్నటువంటి కళాశాలలో ఉత్తీర్ణులు అవడం, మీరు అనుకున్నటువంటి రంగాల్లో రాణించడం అనేది జరుగుతుంటుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఉన్న వారికి కాస్త గడ్డుకాలంగా ఉందని చెప్పవచ్చు. ఈ శ్రమ సరిపోదు, కొత్త కోర్సులు నేర్చుకోమని చెప్తూ ఉంటారు. నిరుద్యోగులకి ప్రథమాంకంలో ఉద్యోగ అవకాశాలు తక్కువలో వచ్చి ఆగిపోతుంటాయి. 2-3 మార్కులు మిస్ అవుతుంది. ద్వితీయాంకంలో మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి కానీ ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది ద్వితీయాంకంలో లభిస్తుంది. ప్రథమాంకంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. పైగా ఎడమొహం పెడమొహం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇద్దరు కూడా ఒక స్థిమితమైనటువంటి వాతావరణం ఎక్కడా గోచరించడం లేదు. కావున ధనుసు రాశి వారు పెద్ద మనుషుల్లోనూ పంచాయతీల్లోనూ ఎక్కువ శాతం తిరిగేటువంటి అవకాశమే గోచరిస్తోంది. ఈ ధనుసు రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను ఆర్థికంగా నిలబడతారు. స్థిరాస్తులు కొనుగోలు ఖచ్చితంగా చేస్తారు. పైగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అద్భుతంగా ఉంటుంది. దైవ సంకల్పం, మీ సంకల్పానికి దైవ సంకల్పం కూడా తోడవుతుంది. దీనివల్ల భగవంతుని మీద ఒక నమ్మకమైనది ఎక్కువగా పెరుగుతుంది. ఏదో తెలియని శక్తి ఉంది, దానివల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అని ప్రగాఢంగా నమ్ముతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. దూర ప్రాంతాలు ప్రయాణం చేసేప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ నడుం దగ్గర బంతికిని కీళ్ళు అంటారు చూసారా, అవి విరిగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళు వచ్చేటువంటి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లోనూ అద్భుతంగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేటు, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మార్చి 28వ తారీఖు నుంచి కూడా కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పొచ్చు. ధనం ఎక్కడా కూడా నష్టపోరు. పైగా ఈ ధనుసు రాశి వారు
అనుకున్న స్థాయిలో ఉండడానికి మీ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా పెడతారు. దానివల్ల మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది. కొత్త కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుడుతూ ఉంటారు. ఈ ధనుసు రాశి వారు సంవత్సరం అంతా కూడాను అద్భుతమైన ఫలితాలు రావడానికి ప్రతి నిత్యము కూడా అమ్మవారి ఆరాధన చేయండి, లేదా గణపతి ఆరాధన. ఈ రెండు ఆరాధనలు ఏదైనా సరే ధనుసు రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ ధనుసు రాశి వారు సంవత్సరం అంతా కూడాను ఏవైతే అప్పులు ఉన్నాయో వాటిని పూర్తిగా తీర్చేయాలి అని ద్వితీయాంకం పూర్తయ్యేలోగా మీ అప్పులు మొత్తం కూడా తీర్చేసి అప్పులు లేనటువంటి జీవితానికైతే మీరు ఎక్కువ శాతం శ్రమ పడతారు. మీ శ్రమ తగ్గట్టుగానే ఏ అప్పులు లేకుండా ద్వితీయాంకం పూర్తయిపోతుంది. నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ, టైంలో కానీ, ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సాప్ చేయడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా, వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి, సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి, ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది, ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏ దేవతామూర్తి యొక్క మూల మంత్రాన్ని మనం పఠించుకోవాలి, ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా, పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మరొకసారి వినండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ద్వాదశ రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది.